కోట్లాది మంది భక్తులతో పోటెత్తుతోంది మహాకుంభమేళా. 144 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన మహాకుంభమేళా రావడంతో దేశ విదేశాల నుంచి హిందూ భక్తులు ప్రయాగ్రాజ్కు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ సర్కార్ ఒక ప్రకటనలో తెలిపింది. భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని, స్నానం చేయడానికి ప్రతిరోజు లక్షలాది మంది వస్తున్నారని వెల్లడించింది. షాహీ స్నాన్ పవిత్ర స్నానాల సమయంలో ఈ సంఖ్య కోట్లకు చేరుతుందని వివరించింది. ఇప్పటి వరకు 30 లక్షల మంది సంగమంలో స్నానం చేశారని తెలిపింది. పండుగ రోజుల్లో మాత్రమే ఆంక్షలు విధిస్తున్నామని, మిగిలిన రోజుల్లో ఎలాంటి ఆంక్షలు ఉండవని పేర్కొంది. సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యధిక సంఖ్యలో సుమారు 3.5 కోట్ల మంది భక్తులు స్నానాలు చేయగా, పౌష్ పూర్ణిమ పండుగ వేళ 1.7 కోట్లకు పైగా భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 29న మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తారని అధికారులు అంచనా వేశారు. ఆ ఒక్కరోజే 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని భావిస్తున్నారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని యూపీ ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేశం నలుమూలల నుంచి 150 ప్రత్యేక రైళ్లను ప్రయాగ్రాజ్కు నడపనుంది. అయితే ఈ పుష్యమాసంలో వచ్చే చివరి అమావాస్యను సర్వేషాం అమావాస్య, చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని అంటారు. కనుక మౌని అమావాస్య రోజు పుణ్యస్నానం చేసి పితృతర్పణాలు విడిస్తే దోషాలు పోతాయని, విశేష పుణ్యఫలం దక్కుతుందని భావిస్తారు. మరోవైపు మహాకుంభమేళాకు ఇబ్బంది కలగకుండా యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా స్నానాలకి ఇబ్బంది కలగకుండా 25 కిలోమీటర్ల మేర ఎక్కడైనా స్నానం చేసే విధంగా చాలా ఘాట్లను నిర్మించింది. అలాగే ఎక్కువ రద్దీ సమయంలో దివ్యాంగులు ఇబ్బంది పడతారు కనుక దివ్యాంగులకు చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది ఈ మహాకుంభమేళా. ఇక్కడ వారు పుణ్యస్నానాలు చేయడానికి అనుకూలమైన ఏర్పాట్లతో పాటు అవసరమైన ట్రీట్మెంట్ ఫ్రీగా పొందుతున్నారు. వారికి ఫ్రీగా కృత్రిమ కాళ్లను కూడా అమర్చుతున్నారు. జైపూర్కి చెందిన నర్వన్ సేవా సంస్థాన్ అనే స్వచ్ఛంద సంస్థ దివ్యాంగుల అవసరాలను తీర్చేందుకు పనిచేస్తోంది. ఇది పోలియో బాధితుల చికిత్సకు ప్రసిద్ధి చెందింది. మహాకుంభమేళా సందర్భంగా వీరు ప్రయాగ్రాజ్లో కూడా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్లో ఫ్యాబ్రికేషన్ బృందంతో పాటు డాక్టర్లు, ఫిజియోథెరపీ ఎక్స్పర్ట్స్, ప్రాస్థెటిక్స్ ఎక్స్పర్ట్స్, సాంకేతిక నిపుణులతో సహా 50 మందితో కూడిన బృందం పనిచేస్తోంది. ట్రీట్మెంట్ కోసం వచ్చిన దివ్యాంగులతో స్వచ్ఛంద సంస్థ శిబిరం కూడా నిండిపోయింది.